రణవీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్గా, ఆదిత్య ధార్ దర్శకత్వంలో తెరకెక్కినటువంటి 'దురంధర్' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. కేవలం హిందీ భాషలోనే విడుదలైనటువంటి ఈ 'దురంధర్' సినిమా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ప్రొడ్యూసర్లకి కాసుల వర్షం కురిపించింది. మొదటి పార్ట్ ఘన విజయాన్ని సాధించినటువంటి నేపథ్యంలోనే అతి త్వరలో 'దురంధర్ పార్ట్ 2' రాబోతోంది. అయితే 'దురంధర్ పార్ట్ 2'కి సంబంధించినటువంటి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అదేంటి అంటే 'దురంధర్ పార్ట్ 2' సినిమా నిడివి విషయంలో 4 గంటలు ఉండబోతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తల్లో అసలు వాస్తవం ఉందా లేదా అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 'దురంధర్ 2' 4 గంటల సెన్సార్. 'దురంధర్' ఓ బ్లాక్ బాస్టర్ హిట్. ఇప్పుడు దీని కొనసాగింపు కోసం చాలామంది అభిమానులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి ఓ అప్డేట్ అయితే వచ్చింది. 'దురంధర్ 2' కోసం 4 గంటల ఫుటేజ్ లెక్కన సెన్సార్కు అప్లై చేసినట్లుగా ఇప్పుడు ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర కొడుతుంది. సినిమా నిడివి 3 గంటల 40 నిమిషాల నుంచి 3 గంటల 50 నిమిషాలు ఉండేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ వార్త సారాంశం. నిర్మాతలు ఎంత వీలైతే అంతవరకు నిడివి తగ్గించాలి అన్నది నిర్మాతల ఒత్తిడి. కానీ దర్శకుడైనటువంటి ఆదిత్య ధార్ మాత్రం నిర్మాతల ఒత్తిడికి తలగ్గకుండా ఆయన ససేమిరా అన్నారు అనేటువంటి వార్త సారాంశం. ఇది నడుస్తున్నటువంటి సంగతి. అందుకోసం ఏకంగా 4 గంటలకు సెన్సార్ అయితే దరఖాస్తు చేశారని తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఫైనల్ లెంత్ ఎంత ఉంటుందో తెలియాలి అంటే మాత్రం కొన్ని రోజుల పాటు మనం వేచి చూడక తప్పదు. మొత్తంగా చూసుకున్నట్లయితే 'దురంధర్' సినిమా పార్ట్ 1 కూడా సినిమా నిడివైతే చాలా ఎక్కువగా ఉంటుంది. 3.5 గంట పాటు ఈ సినిమా ఉంది. అలాగే ఇప్పుడు 'దురంధర్ 2' ఈ సినిమా కూడా మొత్తంగా 4 గంటల నిడివైతే ఉందని ఈ సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్ సెన్సార్ బోర్డుకి ఈ 4 గంటల నిడివితో ఆయన ఒక రిక్వెస్ట్ పంపించారని, అయితే నిర్మాతలు మాత్రం ఈ సినిమా నిడివి తగ్గించమని దర్శకుడి మీద ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఈ సినిమా నిడివి తగ్గించను, ఎందుకంటే ఏ ఒక్క సీన్ తీసేసినా కానీ ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రభావం అంటే బలంగా ఉండేటువంటి అవకాశం ఉండదు అని డైరెక్టర్ ప్రొడ్యూసర్లకి నచ్చజెప్పినట్లుగా మొత్తంగా ఈ సినిమా సెన్సార్ పూర్తయ్యాక 3 గంటల 40 నిమిషాల నిడివి కానీ లేదంటే 3 గంటల 50 నిమిషాల నిడివి కానీ ఉండేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దేవిప్రియ గారు అంటే ఈయన ఇప్పుడు సినీ జర్నలిస్ట్గా, అందులో కూడా సీనియర్ సినీ జర్నలిస్ట్గా ఆయనకైతే మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ 'దురంధర్ పార్ట్ 2'కి సంబంధించినటువంటి సెన్సార్ దాని మీద ముఖ్యంగా నిడివి ఈ సినిమాకి సంబంధించినటువంటి టైం లైన్ మీద అంటే నిడివి మీద ఆయన అయితే ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఈ ఆర్టికల్ ప్రకారంగా అయితే ఇప్పటి వరకు మొత్తంగా 'దురంధర్ పార్ట్ 2' సినిమా 4 గంటల నిడివితో రాబోతున్నట్లుగా, సెన్సార్ పూర్తయ్యాక మాత్రం 3 గంటల 40 నిమిషాలు కానీ లేదంటే 3 గంటల 50 నిమిషాలు నిడివి ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజంగా 'దురంధర్' ఘన విజయాన్ని సాధించిన తర్వాత 'దురంధర్ పార్ట్ 2' ఎప్పుడు వస్తుందా అంటూ కూడా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కేవలం హిందీ భాషలోనే విడుదలైనటువంటి 'దురంధర్ పార్ట్ 1' 1000 కోట్లకు పైగా రాబట్టింది. ఇప్పుడు 'దురంధర్ పార్ట్ 2' కూడా నిజంగా ప్రొడ్యూసర్ల పట్ల కాసుల వర్షం కురిపించేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అటువంటి హైప్ దీని మీద ఉంది. అంచనాలు కూడా భారీగా ఉన్నటువంటి నేపథ్యంలోనే మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ పార్ట్ 2 విడుదల కాబోతోంది. ఆ పార్ట్ 2 కోసం అయితే ఇప్పటికే అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.